5 గంటలకు మేలుకొస్తానంటే 10 నిమిషాలు పండుకుందాం చెప్పి పండుకుంటే మళ్ళా 6:20కి లేసినన్నమాట. దేవత గదా నేను. మంచిగా ఒక అల్లం చాయ్ చేసుకొని తాగి, స్నానం చేసి అప్పుడే గుర్తొచ్చింది. అయ్యో! నిన్న నా సన్ స్క్రీన్ అయిపోయింది గదా అని చెప్పి అందుకే ముందు జాగ్రత్తగా మొన్ననే కొనిపెట్టుకున్నానన్నమాట. అస్సలు నాకు ఎక్కడ లేని ఎక్సైట్‌మెంట్, ఎక్కడ లేని ఆనందం వస్తదన్నమాట ఏదైనా కొత్తది ఓపెన్ చేయాలంటే. రాముడు మంచి బాలుడు అన్నట్టు ఇలాంటి మంచి మంచి ప్రొడక్ట్స్ డూప్లికేట్స్ కూడా దొరుకుతాయి. కాకపోతే ఒరిజినల్స్ ఇట్లుంటాయి చూడు. ₹445 పడతది. నేనెప్పుడు మోస్ట్‌లీ బ్లింకిట్‌లోనే కొంటా. నాకు 3 మంత్స్‌కి ఒక్కసారి ఒకటి అయిపోతది. అక్క సన్ స్క్రీన్ అంత మ్యాండేటరీయా అంటే నాకైతే మ్యాండేటరీ అబ్బా! ఎందుకంటే నాది డ్రై స్కిన్. కొంతమంది కాళ్ళకి, చేతులకు గూడా పెట్టుకుంటారు. కాకపోతే మనం ప్రస్తుతానికైతే ఈ ముఖాన్ని కాపాడదాము అదే చాలు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సన్ స్క్రీన్ పెట్టుకున్నాక ఏదైనా క్రీమ్స్ పెట్టాలనుకుంటే కొంచెం అది ఆరనివ్వండి అబ్బా! మన స్కిన్ టోన్‌కి ఏది అవసరం లేదనుకో అట్లా చేసుకొని నా స్కిన్‌ని మొత్తం డ్రై చేసినానన్నమాట. క్లాసిక్‌గా, డీసెంట్‌గా కనిపించే మంచి న్యూడ్ లిప్‌స్టిక్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. నేను ట్రై చేయాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఎక్కువ సెట్ అయ్యేవి ఇవే అన్నమాట. పొద్దున్నే సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేసినాం అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి కదబ్బా! మనల్ని మనం ప్రేమించుకున్నంతే వేరే వాళ్ళు మనల్ని ప్రేమించరు. ఇది చాలా మంది చాలా లేట్‌గా రియలైజ్ అవుతారు. అందరు రియలైజేషన్ ఏమో గాని నేను మాత్రం ఈరోజు మస్త్ అంటే మస్త్ అలసిపోయినా. ఘోరంగా ఆకలేస్తుంది. కాకపోతే ఐయామ్ కంప్లీట్‌లీ హెల్ప్‌లెస్. అట్లా ఇట్లా అనుకుంటా ఫోన్ స్క్రోల్ చేసుకుంటా ఐ రీచ్డ్ మై డెస్టినేషన్. ఈరోజు నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చిండు మా పెద్దక్క వాళ్ళ హస్బెండ్. బావ నా పెళ్ళికి నాకు నువ్వు బంగారు వడ్డానం చెప్పకపోతే నా పెళ్ళికి నేను పిలువ అంటే అంత అదృష్టం కూడానా నాకన్నాడు. ఎంతైనా మనము ఒక్క మడదల్ని కాబట్టి సావగొడతా నేను. ఏ రేంజ్‌లో దిమాగ్ ఖరాబ్ చేస్తా అంటే మా ఇంటికి రావాలంటే భయపడతారన్నమాట మా బావలు. పోతే పోయిందిలే మా బావని మస్తు భయపెట్టినాక ఇంటికి పోయినాక స్నానం చేసి నైట్ క్రీమ్ పెట్టుకొని, బాడీ లోషన్ పెట్టుకొని తర్వాత కొన్ని పాలలో మోసలేసుకొని తిన్నానన్నమాట. ఎట్లా పడితే అడ్డంగా, తెడ్డంగా పొద్దున్నే పిజ్జా, బర్గర్‌లు తినే బ్యాచ్‌కి ఈ ఫీలింగ్ అస్సలు అర్థం కాదబ్బా! మంచిగా మురుమురాలలో ఉప్పు, కారం, లైట్‌గా ఆనియన్ ఏసి, పచ్చి ఆనియన్ ఏసి తింటే ఎంత బావుంటది. మా డాడీ ఇట్లా కలిపిమంటే కలిపించినన్నమాట. 2025లో కూడా పాష్, మోడర్న్ ఇలాంటి పేరెంట్స్ కాకుండా మన పేరెంట్స్ ఇలాంటి ఫుడ్ మనకు అలవాటు చేసిర్రు. మన పేరెంట్స్ రోజు పొద్దున్న లేసి మొక్కాలబ్బా! ఇగో జర షేపు నా అవతారాన్ని, నేను తినే విధానాన్ని, ఆ గిన్నెని పక్కన పెట్టండబ్బా! అయినా ఒకటి అర్థం కాదు. ఇంట్లో ఎవరైనా గిట్లనే ఉంటారు కదబ్బా! పట్టు చీర కట్టుకొని తిరుగుతారా ఏంది నాకర్థం కాదు. నా సంగతి తెలిసిందే కదరా పుల్లారావు. చూసిరా బేబీ అంటే మొత్తం కాల్చొస్తా అన్నమాట నేను. ఊకే తింటున్నా నేను. కళ్ళలో కారం పడ్డది. కళ్ళు మండినాయి. అయిపాయి తినంగానే ఫుల్ కడుపు నిండిపోయింది. మా మమ్మీ అన్నం తిను తిను అంటే ఇంకేం తింటా చెప్పు నేను.